రైట్. నెక్స్ట్ మనకి స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్స్ అనేది ఒకటి కొత్త తీసుకురావడం జరిగింది. స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అంటే భారతదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని పెంచాలనే ఉద్దేశంతో స్పెషల్ గా ఓన్లీ స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని డెవలప్మెంట్ చేయాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. స్మాల్ అంటే ఎంత అన్నారు వీళ్ళు అంటే దాదాపు మనకి భారతదేశంలో మనకు చిన్నవి ఏవైనా సరే చిన్నవి అంటే దాదాపు 1 మెగావాట్ నుంచి మొదలు పెడితే సో మనకి 1 to 25 మెగావాట్ సైజ్ ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే మినిమం ఎంత 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్స్ ఉన్నటువంటి చిన్న స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పెషల్ గా తీసుకురావడం అనేది జరిగింది. 1 to 25 మెగావాట్స్ ఆఫ్ ద సైజ్ ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి, చిన్న వాటిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చింది. ఇలా భారతదేశం మొత్తంలో మనం తీసుకుంటే దాదాపు సో 1500 మెగావాట్స్ ఆఫ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ని మనం జనరేట్ చేయాలి. దిస్ ఇస్ ద టోటల్ సో కెపాసిటీ. ఏంటిది ఇంత 1500 మెగావాట్స్ ఉన్నటువంటి ఏంటిది మనము సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయాలి. ఎంత సో మనకి 1500 మెగావాట్స్ ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయాలి. దేని ద్వారా విత్ స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ వేటి ద్వారా సో స్మాల్ హెచ్ఈపి స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ద్వారా మనం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మనకి 2584 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. విత్ మినిమం సైజ్ ఆఫ్ ద ఇంత సో 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్ సైజ్ సో మినిమం స్టార్ట్ అయ్యి సో దీనికోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్ తీసుకురావడం జరిగింది. రాబోయే 6 సంవత్సరాలకి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మనకి 5 సంవత్సరాలకి 2026 నుంచి మనకి ఎంత 2031 మధ్యలో ఈ 5 years లోపల మనకి ఎంత దాదాపు 1500 మెగావాట్ల స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ చేయాలా. ద ప్లాంట్ సైజ్ సో ఏదో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ అనేది మినిమం 1 మెగావాట్ నుంచి మొదలు పెడితే అప్ టు ఎంత 25 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న వాటికి మనకి గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి కనీసం ఎంత సో 1500 మెగావాట్ల క్యూములేటివ్ కెపాసిటీని మనం డెవలప్మెంట్ చేయాలి రాబోయే 5 years లో అని చెప్పేసి మనకి యూనియన్ క్యాబినెట్ అనేది సో ఈ ప్రోగ్రామ్ కి మనకి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఓకే, ఇది జస్ట్ చిన్న గ్లాన్స్ మీకు అర్థం అవ్వడానికి కోసం. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు మనకి ఇది. ఓకే రైట్, చూద్దాం ఒక్కసారి. So approved by the Union Cabinet so on the March 2026 so starting from this financial year 2026 and the 27 to and next step 2000 so 30 and the 31 financial year తో ఎండ్ అయిపోతుంది మనకి. ఓకేనా. సో అన్ని ఏరియాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిల్ ఏరియాస్ కానీ బార్డర్ స్టేట్స్ కానీ ఎక్కడైనా సరే సో మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా దేని కిందకి వస్తుంది రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తారు అంటే మనం మాట్లాడుకుందాం. ఒక మెగావాట్కి సో 3.6 crore రూపీస్ అనేది మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి. ఓకే, అదర్ స్టేట్స్ కి అయితే సో 2.4 crores ఫర్ ద మెగావాట్ లేదా 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఏది తక్కువ ఉంటే అది ఇక్కడ కూడా, లేదా 30% ఆఫ్ ద ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉంటే అది, ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉంటే అది. అర్థమవుతుందా. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో అయితే మనకి 3.6 crores పర్ మెగావాట్, మనకి నార్మల్ స్టేట్స్ లో అయితే 2.4 crores పర్ ద మెగావాట్ అనేది మనకి సో గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా లేకపోతే 30% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్, ఏది కావాలో నీ ఇష్టం, అది ఏది తక్కువ ఉంటే అది ఇస్తుంది. 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అయినా సో ఇలా మనకి సో అనౌన్స్మెంట్ చేసేది. సో ఎంత అమౌంట్ తోటి దాదాపు 2584 కోట్లతోటి అనౌన్స్మెంట్ చేశారు. మనకి ఎంత టార్గెట్ భారతదేశం మొత్తంలో ఎంత 1500 మెగావాట్లు ప్రొడక్షన్ చేయాలి. సో ఎంత కెపాసిటీతో మినిమం 1 to 25 స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ని 1 to 25 స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ని డెవలప్మెంట్ చేయాలి. ఎక్కువ మొత్తంలో మనకి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన ఎక్కువ మొత్తంలో మనం ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ చిన్న వాగులు వంకలు చాలా ఉంటాయి, రివర్స్, కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో మన పవర్ ని జనరేట్ చేయాలని చెప్పేసి ఇలా స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ స్కీమ్ ని తీసుకురావడం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో చూద్దాం దీంట్లో ఈ స్కీమ్ అనేది మీకు అర్థమైంది కదా. సో చూద్దాం ఏమన్నాడు. సో SHE development scheme to boost the clean energy initiative, that is the small hydropower so development scheme for the period of the 5 years from the 27 to the 31 varaki with the outlay of the 2584 crores తోటి మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీని యొక్క టోటల్ టార్గెట్ ఎంత భారతదేశంలో టోటల్ ఎంత మనకి 1500 మెగావాట్లు. భారతదేశంలో టోటల్ ఎంత 1500 మెగావాట్ల సో విద్యుత్తును ప్రొడక్షన్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఓవరాల్ గా 5 years లోపల. దేని ద్వారా చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ద్వారా. ఓకే, 5 years
సో టు ఇన్స్టాల్ ద వాట్ స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అప్రాక్సిమేట్లీ 1500. సో ఇంప్లిమెంటింగ్ ఏజెస్ మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు. ప్రాజెక్ట్ సైజ్ ఎంత మనకి 1 to 25 మెగావాట్స్ ప్రాజెక్ట్ సైజ్, ఒక్కొక్క ప్లాంట్ యొక్క సైజ్ అనేది. నార్త్ ఈస్టర్న్ స్టేట్కి అయితే ఎంత ఇస్తారని చెప్పాం, 3.6 crores ఇవ్వడం జరుగుతుంది, లేదా ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్తారు, లేదా సో అదర్ స్టేట్స్కి అయితే 2.5 crores లేదా 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఓకేనా, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఎంత అన్లిమిటెడ్ అంటే లిమిటెడ్ ఇస్తారు, మాక్సిమం ఎంత, సో 30 కోట్ల వరకు మనకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అయితే ఒక కంపెనీకి, ఇక్కడ కూడా మనకి సో మనకి 20 crores వరకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మాక్సిమం, ఏదైనా ఒకటి. ఈ మూడిట్లో ఏదైనా, ఇప్పుడు ఈ రెండు ఇదైనా తీసుకోవచ్చు లేదా ఇదైనా తీసుకోవచ్చు, కానీ మాక్సిమం ఎంత అంటే 20 crores వరకే ఇస్తారు, అంతకుమించి దాటితే ఇవ్వరు. ఓకే, నువ్వు ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఇదైనా తీసుకో ఇదైనా దేనికి ఈక్వల్ అవ్వాలి, మాక్సిమం 30 crores ఈక్వల్. ఇంకా 30 crores కన్నా ఎక్కువ అయితే సో నువ్వు దానికి ఇవ్వరు, గవర్నమెంట్ మాక్సిమం 30 crores ఇస్తుంది, అంతకుమించి ఇవ్వదు. అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు ఇక్కడ 15 megawatts 20 megawatts పెడుతున్నావు అనుకో, 20 megawatts పెడితే 3.4 crores megawatts, మరి అప్పుడు ఎంత అవుతుంది, 60 megawatts అవుతుంది, 60 crores అవుతుంది, 60 crores అవుతుంది. 60 crores ఇస్తుంది అంటే లేదు, ఓన్లీ ఎంత ఇస్తుంది, 30 crores మాత్రమే ఇస్తుంది, ఓన్లీ ఎంత 30 crores మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది మనకి. సో కాబట్టి దట్ ఇస్ నార్త్ ఈస్టర్న్ 3.6 crores ఫర్ మెగావాట్, ఇక్కడ 2.4 crores ఫర్ ద వాట్ మెగావాట్ అనేది ఉంది. సో కాబట్టి దట్ ఈస్ ద స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకేనా, సో దట్ ఈస్ ద అవుట్లే ఆఫ్ ద ఏంటిది మనకి 2.48. సో దట్ ఈస్ ద డ్యూరేషన్ ఈస్ ద, సో దట్ ఈస్ ద 27 to the 31. ఓకే, అన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ మనకి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎగ్జామినేషన్లో అడుగుతాడు. 5 years ఇది, 5 years కి స్కీమ్ ఇది. ఓకేనా, 6 years కాదు, 2026 నుంచి అండ్ 2031 వరకు. ఓకేనా, 5 years కి. ఓకేనా, అది గుర్తుపెట్టు, 2026 నుంచి 2031 వరకు ఎంత, 5 years. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ ని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేది మనకి జనరల్ గా ప్రైమ్ ఫోకస్ అనమాట. సో అందువల్ల సో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, సో ఇది ఈ స్కీమ్ కి సంబంధించి ఏది మన నార్త్ ఈస్ట్ ఏంటిది, సారీ, స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్. థ్యాంక్ యూ.